నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీన విశ్వశాంతి మహాయజ్ఞం. పట్టణ ప్రజల ఆరోగ్యం ఆనందం కోసం నిర్వహించే యజ్ఞంలో పసుపు కుంకుమ దోసడి బియ్యంతో అందరూ భాగస్వాములు కావాలి. శ్రీ హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు ఉప్పాల వరదరాజులు వినతి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో పట్టణంలోని విద్యా సంస్థల జయకేతనం. రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులకు అభినందనలు. తెనాలిలో నిషేధిత మాదక ద్రవ్యాల కలకలం. MDMA మాదక ద్రవ్యంతో సహా 3 యువకులను అరెస్టు చేసిన 3 టౌన్ పోలీసులు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడి. తెనాల్లో నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం సంచలనం కలిగిస్తోంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి 5 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. నిషేధిత MDMA కేసు పూర్వాపరాలను వివరించారు. మంగళవారం రాత్రి స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా గల రమేష్ కార్ ట్రావెల్స్ కార్యాలయం ఎదురుగా కొందరు డ్రగ్స్ కలిగి ఉన్నారనే సమాచారంతో 3 టౌన్ ఎస్ఐ కరీముల్లా సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. ఆ సమయంలో 3 యువకులు స్కూటీపై పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి వారి నుండి 5 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించి డ్రగ్స్ తెప్పించినట్లు నిందితులు అంగీకరించినట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. తదుపరి దర్యాప్తులో భాగంగా మరికొందరిని ఈ కేసులో విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో నిందితులు మట్టం బజార్కు చెందిన కోట సంతోష్ కుమార్, రేమాల అజయ్ కుమార్, కొత్తపేటకు చెందిన గోలుగుంట దత్తసాయి మహాంతలను అరెస్టు చేసి 3 మొబైల్ ఫోన్లు, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐ కరీముల్లా సిబ్బంది ఉన్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 14వ తారీఖు ఈవినింగ్ సిఐ గారికి ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఏంటంటే బెంగళూరు నుంచి మత్తు పదార్థమైన MDMA ఇక్కడికి కొరియర్ ద్వారా వస్తుంది. దాన్ని లోకల్లో కుర్రవాళ్ళు స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు అనే సమాచారం వచ్చింది. దాని మీద మనకి వచ్చిన సమాచారం మేరకు నిన్న మార్కెట్ యార్డ్ దగ్గర ఈ బెంగళూరు నుంచి వచ్చిన ట్రావెల్ బస్సు డ్రైవర్ దగ్గరకి 3 కుర్రాళ్ళు వచ్చి ఆ పార్సిల్ తీసుకునే క్రమంలో వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న క్రమంలో వాళ్ళు విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ కోట సంతోష్ కుమార్ అలియాస్ సన్నీ అనే అతను బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు మన తెనాల్లోనే మార్కెట్లో మిర్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతను హోటల్ మేనేజ్మెంట్ బెంగళూరు చదివిన క్రమంలో అక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఈ MDMA అమ్మే అతను పరిచయం అయ్యాడు, పెడలరు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు గురించి ఇతని ఫ్రెండ్స్ అయిన రేమాల అజయ్ కుమార్కి, అలాగే అతని ఫ్రెండ్ అయిన మహంత్కి, విశాల్కి చెప్పాడు. వాళ్ళందరూ కూడబలుకొని డబ్బులు పోగేసుకొని 14,000 రూపాయలు అతనికి బెంగళూరులో ఉన్న ఈ పెడ్లర్కి ఫోన్పే చేశారు. ఆ ఫోన్పే చేసిన క్రమంలో అతను ఆ డబ్బులు రిసీవ్ అయిన తర్వాత దాన్ని ఆ MDMA 5 గ్రాములని ఒక బాక్స్ రూపంలో ప్యాక్ చేసి బస్సు డ్రైవర్కి ఇచ్చాడు. ఇచ్చి ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా, ఇది దీంట్లో అలారం వాచ్ ఉంది అని ఒక కుంటిసాగి చెప్పాడు. చెప్పి అతనికి ఇచ్చాడు. అక్కడ దాన్ని వీళ్ళు ఇక్కడ అతను ఇచ్చిన నెంబర్ ప్రకారం ఈ డ్రైవర్ దగ్గరకు వచ్చి దాన్ని తీసుకుంటున్న క్రమంలో మనం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసాం. ఆ మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇదంతా డిస్క్లోజ్ చేశారు. ఇందులో 5 గ్రాముల MDMAని వీళ్ళు బెంగళూరులో కొనుగోలు చేసి ఇక్కడ తెచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ సంతోష్ కుమార్ అనే అతనికి మారిస్పేటలో అతని ఇంటి దగ్గర కోళ్ళ ఫారం ఉంది, కోళ్ళు పెంచుతూ ఉంటారు, పావురాలు పెంచుతూ ఉంటాడు. దీంట్లో వీళ్ళందరూ అక్కడ గుమిగూడి ఈ MDMAని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది బెంగళూరులో చేశారు, ఇది ఇక్కడ రెండోసారి తీసుకురావడం అని చెప్పారు. వీరిని ఈ NDPS యాక్ట్ కింద, అంటే MDMA కలిగి ఉండడం, దాన్ని సేవించడం అనే చట్టాల కింద అరెస్ట్ చేసాము. వారిని రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. ఈ కేసులో బస్ డ్రైవరు యొక్క పాత్రని, అలాగే ఇతనికి లీడ్ ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా విచారించి తదుపరిగా ఈ కేసులో ఫర్దర్గా కూడా మేము చర్య తీసుకుంటాము. మేము రిపీటెడ్గా చెప్తున్నాం, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి, బానిసలు కాకండి,
దానివల్ల మీ జీవితాలు పాడైపోతాయి, మీరు రిమాండ్ అయ్యి ఫర్దర్గా శిక్షలు పడతాయని చెప్తాను ఉన్నాం. అయినా కూడా వీళ్ళు ఈ సరదా కోసం దీన్ని తీసుకొచ్చి వ్యసనంగా మారిపోయి తీసుకున్నారు. అందుకని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి, మీ పిల్లలు డబ్బులు అడుగుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది మీరు చూసుకోవాలి. ఆ ఖర్చు ఏదైనా ఉంటే మీరే పే చేయడం అనేది మంచిది. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇట్లా ఫోన్పే ద్వారా వాళ్ళు ఇట్లాంటి దుర్వ్యసనాలకు లోనయ్యి ఇలాంటి మత్తు పదార్థాలు తెప్పించుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అలర్ట్గా ఉండాలని ఈ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో స్థానిక వివేక విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు వెల్లడించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రుల అభినందన సభను బుధవారం మధ్యాహ్నం స్థానిక వివేక పబ్లిక్ స్కూల్లో నిర్వహించారు. అధ్యక్షత వహించిన వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు మాట్లాడారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో తమ విద్యార్థిని కృష్ణప్రియ 990 మార్కులు, బైపీసీలో మిస్సా షేక్ 985 మార్కులతో రాష్ట్ర స్థాయి ఫలితాలను సాధించినట్టు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఈ వేదజ 466 మార్కులు, బైపీసీలో జి అనుజ్ఞ 445 మార్కులకు గాను 449 మార్కులతో రాష్ట్ర స్థాయి విద్యారంగంలో వివేక కీర్తి పతాకాన్ని ఎగురవేసినట్లు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంఈసీలో ఎం గోపికృష్ణ 500 మార్కులకు గాను 488 మార్కులతో ప్రతిభను చాటారని తెలిపారు. వీరితో పాటు సీనియర్ ఇంటర్లో పి సుహానా, షేక్ అస్రాఫ్, గోపి జస్వంతులు 989 మార్కులు సాధించినట్లు, ఆర్ వేదవర్తిని 1000 మార్కులకు గాను 988 మార్కులు, ఎల్ లిఖిత, సయ్యద్ ఫర్హీన్ 1000 మార్కులకు 987 మార్కులు సాధించగా, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో షేక్ యూనస్ 470 మార్కులకు గాను 465 మార్కులు, పి ప్రిన్సీ, సాదియా తబస్సుం, టి హర్షిని, నమ్రతలు 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీలో జసియా సుల్తానా 448 మార్కులు, సాహిత్య లేఖ 442 మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్ ఇంటర్లో 198 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో 90% మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 148 మంది కాగా, 98% మార్కులకు పైగా తెచ్చుకున్న వారు 20 మంది, 95% పైగా సాధించిన వారు 64 మంది ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ కె రామరాజు, గుత్తా వెంకటరత్నం, ఉదయ్ కిరణ్, సునీల్, ఎన్ శ్రీనివాసరావు, జ్యోతి, మురళి, రాంబాబు, తార్నద్, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మన వివేక విద్యార్థిని ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే టాపర్గా నిలిచిందో కృష్ణప్రియ అనే అమ్మాయి ఈ సంవత్సరం కూడా 990 మార్క్స్ సాధించి 990 అవుట్ ఆఫ్ 1000 ఎంపీసీ గ్రూప్లో కృష్ణప్రియ సాధించినటువంటి మార్కులు. అలాగే బైపీసీ గ్రూప్లో కూడా 1000 మార్కులు ఎగ్జామ్ జరిగింది. అందులో మిస్బా షేక్ అనే అమ్మాయి 985 మార్క్స్ సాధించింది. 985 మార్క్స్ సాధించింది. అలాగే జూనియర్ ఇంటర్లో కూడా ఎంపీసీ గ్రూప్లో ఈ సంవత్సరం చెప్పారు 470 మార్క్స్ అని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. 5 పేపర్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మ్యాథమెటిక్స్ 75-75తో 2 పేపర్స్ ఉండేటువంటివి దాన్ని ఇప్పుడు ఒకటిగా మార్చి 100 పేపర్స్ పేపర్ పెట్టడం జరిగింది. అలాగే ఫిజిక్స్ కూడా 85 మార్క్స్, అలాగే కెమిస్ట్రీ కూడా 85 మార్క్స్ పెంచడం జరిగింది. అందులో 60 మార్క్స్ జరిగేటువంటివి. అయితే టోటల్ అయితే మారలేదు కానీ 470 అలాగే ఉంది కానీ పేపర్స్ మాత్రం 5కి తగ్గించారు. కేవలం ఎంపీ బైపీ ఎంఈసీ గ్రూపులో ఉత్తమ మార్కులు సాధించడం కాకుండా ఎక్కువ మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించడం మన విద్యార్థులు పడిన కష్టానికి గుర్తు, వాళ్ళ పడిన శ్రమకి ఫలితం. అలాగే టీచర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ యొక్క రిజల్ట్గా మనం భావించుకోవాలి. అంతకు మించి పేరెంట్స్ యొక్క సపోర్ట్ వండర్ఫుల్గా ఉంది వీళ్ళ యొక్క విజయానికి ముందు అని తెలియజేసుకుంటూ మరోసారి ఈ విజయం సాధించిన విద్యార్థులందరినీ కూడా హృదయపూర్వకంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెనాలి ఎన్ఆర్ఐ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కాలేజీ సీఈఓ సిహెచ్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ జూనియర్ ఇంటర్ విద్యార్థి ఏ చంద్రిక 470 మార్కులకు 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని సీఈఓ సిహెచ్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. 9 మందికి 465 మార్కులు, 19 మంది 464 మార్కులు, 52 మంది 460 మార్కులకు పైన సాధించినట్టు తెలిపారు. జూనియర్ ఇంటర్ బైపీసీలో ఎల్ శ్రీయాంక 455 మార్కులు, 450 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. జూనియర్ సిఈసీలో
కె దీక్షిత్ కుమార్ జైన్ 500 మార్కులకు 483 మార్కులతో పట్టణంలో ప్రథమంగా నిలిచాడని తెలిపారు. సీనియర్ ఇంటర్లో తమ విద్యార్థులు హెచ్ మనస్విని, పి నవ్య నాగస్టావల్య 991 మార్కులతో రాష్ట్రంలో ప్రథమంగా నిలిచినట్టు తెలిపారు. ఆర్ నందిత సరోజ, పి హర్షిని, పి బిందు హాస్టల్లో 990 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారని తెలిపారు. బైపీసీలో షేక్ మనీషా 988 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానం సాధించినట్లు ఉమా మహేశ్వరరావు తెలిపారు. 985 పైన 2, 980 పైన 5, 970 పైన 11 మంది మార్కులు సాధించారని వివరించారు. విద్యార్థుల అభినందనలో కాలేజీ ప్రిన్సిపల్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివన్ నారాయణ, పి కిషోర్, ఎల్ భాస్కర్, ఎన్ వెంకటేశ్వరరావు, కె సురేష్ బాబు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లాజర్ బాబు, ఎన్ఆర్ఐ స్కూల్స్ డీన్ వి కిషోర్ బాబు పాల్గొన్నారు. ఒక్క స్టూడెంట్కి అత్యధికమైన మార్కులు వస్తే అది స్టూడెంట్ ప్రతిభగా మనం భావించాలి. అలా కాకుండా ఎక్కువ మంది స్టూడెంట్స్కి అత్యధికమైనటువంటి మార్క్స్ తీసుకురాగలిగినప్పుడు ఆ ప్రతిభ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులుగా గుర్తించాలి. ఎందుకంటే ఈ 26, 27, 25, 26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి గత సంవత్సరంలో 466 ఎట్ ఏ టైం 5 ఇక్కడ స్పెషల్ బ్యాచ్ అనేది ఒకటి ఉంది ఐఐటిలో, ఆ సెక్షన్ నుండి సాధించాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా అదే సెక్షన్ నుంచి 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించాం. అంటే కేవలం 3 మార్కులు మాత్రమే మిస్ అయినాయి. అది కూడా సాంస్క్రిట్లో 1 మార్కు, ఇంగ్లీష్లో 2 మార్కులు. ఇంగ్లీష్లో స్టేట్ వైడ్ లీడ్ ఇచ్చినటువంటి అత్యధికమైన మార్కులు 98. ఆ 98 మనం తెనాల్లో సాధించాం. అలానే 466 మార్కులు సాధించిన విద్యార్థులు 2, 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించిన వారు 9 మంది. అంటే బైపీసీ విభాగంలో కూడా 455 మార్కులకి 440 పైన సాధించిన విద్యార్థుల్ని పర్సంటేజ్గా కనుక మారిస్తే 48% మంది విద్యార్థులు సాధించారండి. ఇది ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, టీచింగ్ స్టాఫ్ మరియు అడ్మిన్ స్టాఫ్ యొక్క స్టూడెంట్స్కి ఇచ్చిన సపోర్ట్గా మనం భావిస్తున్నాం. అలానే సీనియర్ ఎంపీసీ విభాగానికి వస్తే సీనియర్ ఎంపీసీలో మొన్నే జేఈ మెయిన్స్ రిజల్ట్ రావటం జరిగింది. జీ మెయిన్స్ రిజల్ట్ మరి తెనాల్లో ఆబ్జెక్టివ్ కోచింగ్ ఎన్ఆర్ఐ విద్యా సంస్థకి పెట్టిన పేరు. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి అకాడమిక్ ఇయర్లో 8 నుంచి 10 మంది ఐఐటీస్లో జాయిన్ అవుతున్నారు. 20 నుంచి 25 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలో తెనాలి నారాయణ జూనియర్ కాలేజీ సంచలన ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపల్ కోసన నాగపవన్ కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలో తెనాలి నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థులు జూనియర్ ఇంటర్లో నంబూరి దీపిక 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ కోసన నాగపవన్ కుమార్ తెలిపారు. జూనియర్ ఇంటర్లో సగం మంది విద్యార్థులు 400 పైన మార్కులు సాధించినట్లు తెలిపారు. సీనియర్ ఇంటర్లో గాది నందికాశ్రీ 1000 మార్కులకు 990 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు ఏవో చక్రవర్తి, వైస్ ప్రిన్సిపల్ పోతురాజు, కోర్ డీన్ చంద్రశేఖర్, డీన్ మురళీలు విద్యార్థులు వారి తల్లిదండ్రులను అభినందించారు. స్టేట్ కోఆర్డినేటర్ బ్రహ్మాజీ, డీన్ వల్లభరావులు ఫోన్లో విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెనాలి నారాయణ జూనియర్ కాలేజీ ప్రపంచం సృష్టించిందని తెలియజేస్తూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి నంబూరి దీపిక 470 గాను 465 మార్కులతో, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో గాదే నందికాశ్రీ 1000 గాను 990 మార్కులతోటి ఉత్తీర్ణత. అదేవిధంగా ఇంటర్మీడియట్లో మన ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ సగానికి పైగా 400 పైగా మార్కులు సాధించారని తెలియజేయడానికి చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మమ్మల్ని నమ్మి
మన తెనాలి నారాయణ కాలేజీలో జాయిన్ చేయించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ యొక్క రిజల్ట్ని అంకితం చేస్తూ, అదేవిధంగా ఇంత మంచి రిజల్ట్ రావడానికి మాకు సపోర్ట్ చేసిన మా యొక్క అధ్యాపక బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి ఈ సంవత్సరం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెనాలి టౌన్లోనే ది బెస్ట్గా, ది నెంబర్ 1గా నిలిచి పాస్ పర్సంటేజ్లో 94.36 పాస్ పర్సంటేజ్ సాధించిన ఏకైక సంస్థ నారాయణ విద్యా సంస్థలను తెలియచేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. From Narayana Junior College. I would like happy to get a result. This is because of the result, because of the teachers, staff teaching, respected principal sir, parents. This is all because of my hard work. Deepika, and I got 465 marks in intermediate first year. I'm immensely honored to receive this, and it's not about my individual victory. It's all about the guidance of my lecturers, principal sir, VP sir, and everyone, and the supportive environment of our college. And I suggest everyone, Narayana is the better choice for learning. ఇంటర్మీడియట్ పరీక్షల్లో తెనాలిలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అగ్రగామి మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ ఏ రామకృష్ణారెడ్డి తెలిపారు. తెనాలి శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు సీనియర్ ఇంటర్లో ధనుష్ అగర్వాల్ 1000 మార్కులకు 990 మార్కులు, వైగీత తేజస్వి 1000 మార్కులకు 989, ఏ రాగశ్రీ 989, కె బాలేశ్వర్ రాజు 989 మార్కులు సాధించారని 980 పైగా మార్కులను 49 మంది విద్యార్థులు సాధించినట్లు ప్రిన్సిపల్ ఏ రామకృష్ణారెడ్డి తెలిపారు. జూనియర్ ఇంటర్లో జిల్లా మొదటి 3 స్థానాలను సాధించినట్లు ప్రిన్సిపల్ ఎం ఏడుకొండలు తెలిపారు. పి తనిష్క 470 మార్కులకు 467 మార్కులు, కె సాయి శ్రీకాంత్ 467, వై పవన్ కార్తికేయ 466, పి చంద్రహాసిని 466 మార్కులు సాధించారని 59 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించినట్లు వివరించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు డీన్ బి తిరుపతిరావు అభినందనలు తెలియజేశారు. విడుదలైన సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా కాలేజీ విద్యార్థులు సీనియర్ ఇంటర్ నందు 990 టౌన్ టాపర్గాను, అలాగే జూనియర్ ఇంటర్లో జిల్లా మొదటి మరియు 2వ స్థానం మరియు 3వ స్థానాలు సాధించి మా విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా విద్యార్థులకు, అలాగే వారి తల్లిదండ్రులకు, అలాగే అధ్యాపకులకు అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము. శ్రీ చైతన్య వ్యాసభవన్ అనేది వ్యాసభవన్ 1, వ్యాసభవన్ 2 జూనియర్ ఇంటరు అలాగే సీనియర్ ఇంటర్ క్యాంపస్ల్లో అత్యధిక రిజల్ట్ ఎప్పుడూ లేని విధంగా హయ్యెస్ట్ మార్కులు సాధించారు. అలాగే 460కి పైగా జూనియర్ ఇంటర్లో 59 మెంబర్సు, అలాగే సీనియర్ ఇంటర్ నందు 980 మార్కులు పైగా 59 మంది విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. ఈ ఘన విజయాన్ని సాధించిన మా విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము. హలో, దిస్ ఈస్ తనిష్క. నేను శ్రీ చైతన్య క్యాంపస్లో చదువుతున్నాను. నాకు 467 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం శ్రీ చైతన్య వాళ్ళు ఇచ్చే షెడ్యూల్స్, వాళ్ళు 1 మార్క్స్ 2 మార్క్స్ చెప్పే విధానం. ఈ లెక్చరర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఈ 1 మార్క్స్ 2 మార్క్స్ కవర్ అవ్వడం వల్ల నాకు స్కోర్ పెరిగింది. నాకు 467 రావడానికి శ్రీ చైతన్య ఫ్యాకల్టీను వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్, ఎగ్జామ్ ప్రోగ్రామింగ్ కానీ 1 మార్క్స్ 2 మార్క్స్ నాకు చాలా హెల్ప్ చేసి నాకు 467 వచ్చేట్టు నాకు హెల్ప్ చేసి. పాదాలకుండే దీర్ఘకాలిక వ్యాధుల్ని ఆపరేషన్ స్కానింగ్ లేకుండా సహజ సిద్ధమైన వైద్య విధానంతో నయం చేయవచ్చని స్పెషలిస్ట్ వైద్యులు తెలిపారు. కొల్లిపరు మండల గ్రామం కుంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో బోధిసత్వ వైద్య విద్య ట్రస్ట్ వారిచే పాద చికిత్స వైద్య శిబిరం నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ వైద్య శిబిరాన్ని పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజే బుధవారం ప్రారంభించారు. చెన్నైకి చెందిన రిఫ్లెక్సాలజీ స్పెషలిస్ట్ హరిప్రసాద్ ఆయన బృందం పరీక్షలు చేశారు. కాకతీయ సొసైటీ తెనాలి గౌరవ చైర్మన్ డిఎల్ కాంతారావు, యోగాచార్య ముద్ద భక్తులు రమణయ్య దంపతులు, శ్రీ వారాహి అమ్మవారి దేవస్థాన ధర్మకర్తలు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దేవి దంపతులు, చందు, అయ్యన్న, గోపి పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగే ఈ వైద్య శిబిరాన్ని తెనాలి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసబాబు కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు మర్మకళ హరిప్రసాద్. మర్మకళలో దాదాపు ఒక 17 సంవత్సరాలుగా ఈ విద్యని ప్లస్ వైద్యాన్ని వచ్చి నేను 17 సంవత్సరాలుగా చేస్తున్నాను. దాదాపు కొన్ని లక్షల మంది పేషెంట్స్ని ఇంతవరకు సరిచేసి ఉన్నాము. ఏ ఒక మందు ఇవ్వకుండా చేయకుండా న్యాచురల్గానే వచ్చి మర్మకళ ద్వారా, మర్మకళని కాదు మర్మకళలాగా వచ్చి ఇంకా ఒక 20 చికిత్సలు వచ్చి నాకు వచ్చు. సో ఏ మనిషికి ఏది కావాలని చూసి దాంట్లో నుంచి వాళ్ళకి సరి చేస్తూ ఉంటాను. ఈ రోజుల్లో మందులు వేసేదానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి న్యాచురల్ థెరపీకి
ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు అందరూ వచ్చి ఇక్కడ వైద్యం చేసుకునేదానికి ప్రకృతి వైద్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి హరి ఓం శ్రీ వారాహీదేవి నమః. పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణం శ్రీ వారాహి అమ్మవారి దేవస్థాన ఆవరణలో ఎంతో విశేషంగా ఆరోగ్యమే మహాభాగ్యము అనే యొక్క సంకల్పాన్ని తీసుకొని మన పూర్వకాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న మర్మ చికిత్స అనే ఒక ప్రకృతి పరంగా ఉండే ఒక వైద్యాన్ని మన ఈ కుంచెవర ప్రాంతంలో తొలిసారిగా చేయటం చాలా గొప్ప విషయం. దీనికి సప్త ఋషుల్లాగా 7 డాక్టర్లు రావటం, అలాగే ఏ యొక్క ఔషధాలు సేవించకుండా వాళ్ళు మనకి నాడిని పట్టుకొని మన శరీరంలో ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో, అనారోగ్యానికి దేనికైతే వాళ్ళు గురి అవుతారో ఆ విషయాన్ని వాళ్ళు తెలియపరిచి ప్రకృతి సహజసిద్ధంగా ఉండే ప్రకృతి నుంచి మన దివ్య ఔషధ గుణాలను సేవించే విధంగా ఫిజికల్ బాడీ ఎక్సర్సైజుల ద్వారా, మానసిక ప్రశాంతత ద్వారా చక్కటి వైద్యాన్ని చేస్తున్నారు. వారి యొక్క శారీరక మానసిక స్థితిని బట్టి కూడా ఆ ఔషధ యొక్క ప్రభావం కూడా మానవుడిపై ఉండటం జరుగుతుంది. తన్నీర్ శ్రీనివాస్ బాబు గారు, నాగమల్లేశ్వరి గారు దంపతుల సంకల్పంతో చక్కగా విశేషంగా చేయిస్తున్నారు. ఆ యొక్క తరుణంలోనే ఈ యొక్క కార్యక్రమం చేయాలని వారు సంకల్పం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరు రావటం చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని భగవంతుడు పరిపూర్ణంగా ప్రసాదించాలని ఈ డాక్టర్ గారి ద్వారా, ఈ డాక్టర్ గారి యొక్క పరివారం ద్వారా అనేక మందికి మంచి ఆరోగ్యాన్ని, మంచి మానసిక ప్రశాంతతను ప్రసాదింపచేయాలని భగవంతుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను. హరి ఓం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారని కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెల్లడైన బుధవారం స్థానిక ఫలితాలు రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడారు. తమ విద్యార్థులు సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కుప్పాల శిరీష 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించగా, బైపీసీలో మహిత 985 మార్కులు, ఎంఈసీలో తోట తన్విత 948 మార్కులు, సిఈసీలో 958 మార్కులతో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో యజ్ఞప్తిక 470 మార్కులకు గాను 465 మార్కులు, బైపీసీలో సౌశల్య 455 మార్కులకు గాను 452 మార్కులు సాధించారని, అలాగే జూనియర్ ఇంటర్ ఎంఈసీలో సాయి భవ్య 500 మార్కులకు 462 మార్కులు, సిఈసీలో చంద్రిక 447 మార్కులు సాధించారని వివరించారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ పొందుతున్న తెనాలి పట్టణంలోని ఏకైక కాలేజీగా వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రత్యేకత చాటుతుందని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా వైష్ణవి కాలేజీ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. బైపీసీ జూనియర్ ఇంటర్ బైపీసీలో సౌశల్య 455 మార్కులకి 452 మార్కులు సాధించి టౌన్ పోస్ట్ మార్కులను సాధించింది. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో 475 మార్క్స్కి దెప్పిక 465 మార్క్స్ని సాధించింది. తర్వాత సెకండ్ ఇయర్ ఎంపీసీలో కుప్పాల శిరీష 1000 మార్కులకి 989 మార్కులని సాధించింది. బైపీసీలో పి మహిత 985 మార్క్స్ 1000 మార్క్స్ సాధించింది. మరి అత్యుత్తమ ఫలితాలను ఈసారి కూడా మేము తెనాలి పట్టణంలో సాధించాము. ఇందుకు కారకులైనటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు, విద్యార్థులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు కే శిరీష. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వైష్ణవి జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. నాకు ఫస్ట్ ఇయర్ 465 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు 464 మార్క్స్. నా టోటల్ మార్క్స్ 989 మార్క్స్ వచ్చాయి. ముందుగా నేను నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత మంచిగా చదివించినందుకు. ఆ తర్వాత మా కాలేజ్లో ఉన్న ప్రతి స్టాఫ్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుంటూ చదువు విషయంలో కూడా చాలా బాగా నేర్పించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు పాటిబండ్ల శ్రీనివాసరావు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు బి సౌశల్య జమీమా. నేను వైష్ణవి జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. నాకు 455కి 452 మార్క్స్ వచ్చాయి. ఇలాంటి మంచి మార్క్స్ నాకు రావడానికి కారణంగా నేను కాలేజ్ స్టాఫ్కి, ఫ్యాకల్టీకి, నా పేరెంట్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కాలేజ్ ఫ్యాకల్టీ నాకు
ఎక్కువగా ఇచ్చింది సపోర్ట్. ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అందరూ డిస్కరేజ్ చేశారు చిన్న కాలేజ్ అని, బట్ ఈ కాలేజ్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటిబండ్ల శ్రీనివాసరావు సార్ చాలా కేర్ తీసుకున్నారు. ఒక ప్రిన్సిపల్ సార్లా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లాగా కేర్ తీసుకొని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. దానివల్ల ఇన్ని మంచి మార్క్స్ నాకు వచ్చాయి. ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చిన పెద్దలకి, ప్రిన్సిపల్ సార్కి, స్టాఫ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎడ్లపల్లిలోని పీఎంసీ అలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు తెలియజేశారు. చుండూరు మండలం గ్రామం ఎడ్లపల్లిలో గల అలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు సిఈసి గ్రూప్లో కొండముది షారోన్ 1000 మార్కులకు 963 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. 949 మార్కులతో షేక్ నిమతునీసా ద్వితీయ స్థానంలో సాధించిందని ప్రధానోపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు తెలియజేశారు. వారి యశస్వి 910 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. ద్వితీయ సంవత్సరం 20 మంది విద్యార్థులకు గాను 18 మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిఈసి గ్రూప్లో షేక్ మస్తాని 500 మార్కులకు 494 మార్కులతో ప్రథమ స్థానం, పులి అన్విత 492 మార్కులతో ద్వితీయ స్థానం, కరసాల అనుష 488 మార్కులతో తృతీయ స్థానం సాధించినట్లు వివరించారు. కొండముది షారుడ్కు హైదరాబాద్లోని బాలలత వద్ద సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తామని ఇంగ్లీష్ బోధకులు రావి శుభశ్రీ తెలిపారు. మ్యాథ్స్ బోధకులు జి నాగేశ్వరరావు 1000 నగదు అందించారు. రావి సాయిబాబు అధ్యాపకోపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. అలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్లో అత్యధిక మంచి మార్కులతో ఫలితాలు సాధించినటువంటి ఈ చిన్నారులందరినీ మనసా వాచ అభినందిస్తున్నాను. మీరు భవిష్యత్తులో కూడా మంచి చదువుకొని అత్యున్నత స్థానాలకి వెళ్ళాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వీరందరికీ ఎంతో శ్రమ తీసుకొని మంచి విద్యను నేర్పించినటువంటి పిఎంసి ప్లస్ టీచర్స్ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఉత్తరోత్తర కూడా ఈ పాఠశాలలో ఇంటర్మీడియట్ కామర్స్ చదువుకోవాలనుకున్న పిల్లలందరూ కూడా మన స్కూల్లోనే ఇంటర్మీడియట్ చదువుకుంటే బాగుంటుందని చెప్పి నా కోరిక. వీళ్ళకి ఒక ప్రామిస్ చేశాను, మీరందరూ నెక్స్ట్ ఇయర్ 10%, 100% తెచ్చుకుంటే అందరికీ తలా ఒక 1000 రూపాయలు, 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. మరి అది ఎవరిదో ఒక పాప పాస్ కాలేకపోయింది. కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలని తర్వాత డిసైడ్ చేసుకొని చెబుతాను. నేను కూడా కొన్ని బహుమతి రూపేణ ఈ పిల్లలకి ఇస్తాను. సెకండ్ ఇయర్ పాస్ అయిన పిల్లలకి అది తర్వాత అనౌన్స్ చేస్తాను. కాబట్టి మన రాష్ట్రంలో విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు సిఈసి చదివినటువంటి విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మరి ఇది మా పాఠశాల హై స్కూల్ ప్లస్ పిఎంసి స్కీమ్ కింద కూడా కొనసాగుతూ ఉంది. మా పాఠశాలలో 20 మంది సిఈసి గ్రూపు విద్యార్థులను హాజరు కాగా 19 మంది ఉత్తీర్ణులు సాధించడం జరిగింది. వీరిలో మొదటి స్థానం పొందినటువంటి కొండముది షారూను 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించింది. ఈ సాధించినటువంటి విజయానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 963 మార్కులు సాధించినటువంటి కొండముది షారూన్కి మరి మన పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తున్నటువంటి శుభశ్రీ మేడం గారు బాలలత మేడం గారి దగ్గర సివిల్ సర్వీస్కి కోచింగ్కు మాట్లాడారు. అక్కడ అమ్మాయి సివిల్ సర్వీస్లో విజయం సాధించాలని కూడా మనం కోరుకుందాం. 949 మార్కులు సంపాదించినటువంటి న్యామతున్నీసా సెకండ్ ప్లేస్లో ఉంది. అట్లాగే థర్డ్ ప్లేసు 1000 మార్కులకు గాను 910 మార్కులు సంపాదించింది వారే యశస్వి. మరి వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించారు. షేక్ మస్తాని 500 మార్కులకి సిఈసి గ్రూప్లో 494 మార్కులు సంపాదించింది అమ్మాయి. అమ్మాయికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం షేక్ మస్తానికి. అలాగే మన పాఠశాలలో ఇంతటి విజయానికి
కారకులైనటువంటి అధ్యాపక బృందానికి, మరి వారితో పాటు సహకరించినటువంటి హై స్కూల్ సిబ్బందికి, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందితో పాటుగా మరి అనేక మంది పూర్వ విద్యార్థులు, దాతలు, అట్లాగే మరి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, అధికారులు, అనధికారులు ఇలా అనేక మంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్న ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజున అన్న సంతర్పణ చేశారు. స్థానిక ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ నెల 13వ తేదీన ఈ వేడుకలకు ఆరంభించారు. చివరి రోజున బుధవారం ఉదయం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ నిర్వహించారు. శ్రీ నూకాలమ్మ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆలయ అర్చకులు ఫణి, సహాయకులు అంజనేయ శర్మ పూజలు చేశారు. వంశీ, శంకర్, వెంకన్న స్వామి పాల్గొన్నారు. శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానం అందు 2వ వార్షికోత్సవం జరుగుతుంది. ప్రజెంట్ అన్నదాన కార్యక్రమం కూడా అన్నీ జరిగినాయి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఇంకా ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం 3 రోజుల వార్షికోత్సవం కూడా జరిగింది. 13వ తారీఖుకి పసుపెందులతో అభిషేకం, సాయంత్రం పూట అట్టానే నిత్య ప్రదర్శన, నిన్న 14వ తారీఖు హోమం జరిగింది. ఇవాళ 15వ తారీఖు ఉదయం కుంకుమార్చన 9:30 గంటలకి జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం కూడా జరుగుతుంది. ఆ కమిటీ సభ్యుల తరపున అందరికీ ధన్యవాదాలు. శ్రీ నూకాలమ్మ వారి దేవస్థానం ఇస్లాంపేట వైకుంఠపురం వెళ్ళే రోడ్లో గుడి పునర్నిర్మాణం జరిగి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్మాణం జరిగిన దగ్గర నుంచి ఆ నిర్మాణం జరిగిన రోజు సందర్భంగా వార్షికోత్సవం జరపాలని తలపెట్టారు. ఆ సందర్భంగా ఇది ద్వితీయ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, విశిష్ట పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ చివరి రోజు ఈరోజు విశిష్ట పూజలతో పాటు పేదలందరూ కూడా అన్నదానం చేయాలని చెప్పి ఆలయ కమిటీ తలపెట్టింది. ఆ సందర్భంగా పట్టణంలోని ప్రజలు, స్థానికులు పెద్ద ఎత్తున వస్తు రూపంగా, ధన రూపంగా సహాయం చేశారు. 2000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులు సహకరించిన భక్తులకి, పెద్దలకి అందరికి కూడా ఆలయ కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ముఠా కార్మిక సంఘం అధ్యక్షులుగా పందరపోయిన ఆంజనేయులు నియమితులయ్యారు. స్థానిక గంగనమ్మపేటలోని చుండూరు వారి సత్రంలో బుధవారం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ముఠా కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, జట్టు రేణుక, అన్నవరపు వేణు, కన్నగంటి మురళి, పెండ్యాల సుబ్బారావు, అన్నం పిన్నారావులు అతిథులుగా పాల్గొన్నారు. గత అధ్యక్షులు సాంబయ్య ఆకస్మిక మరణం నేపథ్యంలో సర్వసభ్య సమావేశం ద్వారా ఆంజనేయులు నూతన అధ్యక్షులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భక్తులు తమ ప్రసంగాల్లో ముఠా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత 40 సంవత్సరాలుగా యూనియన్ పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. ప్రభుత్వం ద్వారా కొన్ని సౌకర్యాలు కార్మికులకు లభించాల్సి ఉందని, అదే సమయంలో కార్మికులకు ప్రస్తుతం అందుతున్న ప్రభుత్వ తోడ్పాటును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వక్తలు తమ ప్రసంగాల్లో వివరించారు. ఈ సందర్భంగా తొలుత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఠా కార్మిక సంఘం కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు టీఎన్టీయూసీ అంటే తెనాలి ట్రేడ్ యూనియన్ కమిటీ అనే దాన్ని వార్షికోత్సవం అంటే కొత్త కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో 2 ముఠాలు ఉన్నాయండి. ఒకటి మర్చెంట్ అసోసియేషన్, ఒకటి దాల్మల్ ముఠా. ఈ 2 ముఠాల నాయకులు పెద్దలు స్వర్గస్థులయ్యారండి మొన్న ఈ మధ్యన. ఒక ఆయన సాంబయ్య గారు అండ్ ఇంకొక ఆయన శివయ్య గారు స్వర్గస్థులయ్యారు. సో కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైంది. దానికి ప్రకారంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 40 సంవత్సరాల క్రితం టీఎన్టీయూసీ అనేది ఐఎన్టీయూసీని టీఎన్టీయూసీగా మార్చిన వ్యక్తి మా జట్టి భానుప్రసాద్, మా నాన్నగారు అని నేను సగర్వంగా చెప్తానండి. అప్పటి నుంచి కూడా కార్మికుల్ని తన కుటుంబంగా భావిస్తూ వాళ్ళకి ఏ నిమిషంలో ఏ అవసరాలు వచ్చినా నేనున్నాను అనే ఒక భరోసా ఎలాగైతే ఇచ్చారో ఆయన వారసత్వం కొనిపుచ్చుకుంటూ నేను కూడా ఒక గౌరవాధ్యక్షురాలుగా నేను మీకున్నాను అనే ఒక భరోసా ఇస్తూ ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను వీళ్ళకి ఏం చెప్పానంటే, ఏ సమస్య ఉన్నా కూడా మన తెనాలికి సంబంధించిన 3 నాయకులు ఉన్నారు. ఒకరు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక కూటమి నాయకులైన నాదెళ్ల మనోహర్ గారు స్టేట్ మినిస్టర్ గారు, ఇంకొక సెంట్రల్ మినిస్టర్ గారైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన ప్రాంతం నుంచి ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఏ అవసరం వచ్చినా కానీ మేము చేయగలం, మేము చేస్తాం, మా దగ్గరకు వస్తే ఈ పని అవుతుంది అంటే అది మేము వాళ్ళకి మేమున్నాము అన్న ఒక భరోసాతో ఈ
మీటింగ్లో మేము వాళ్ళకి మాట ఇవ్వడం జరిగిందండి. డెఫినెట్గా మేము ఈ కార్మిక కుటుంబాన్ని కాపాడుకుంటూ మేము వాళ్ళకి వాళ్ళు మాకు అన్న విధంగా మేము దీన్ని ఈ లెగసీని మేము తీసుకెళ్తామండి. ఎవరైనా సరే చనిపోతే మర్చిపోతారు, కానీ మా నాన్నగారు ఇంతమంది మనసుల్లో ఈ రోజును కూడా ఆయన స్మరించుకుంటూ జట్టి భానుప్రసాద్ గారు అంటే ఒక తెనాలి గంగానంపేటలో ఉన్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్ TNTUC ముఠా కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం చుండూరు వారి సత్రంలో జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశంలో కూడా దివంగతులైనటువంటి నర్రా సాంబయ్య గారి స్థానంలో అధ్యక్షుడిగా పందరబోయిన ఆంజనేయులు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు సత్యవేణుగోపాల్ గారు, జట్టి రేణుక్ గారు కూడా హాజరయ్యారు. ఈ ముఠా కార్మిక సంఘం గత 40 సంవత్సరాల నుంచి జట్టి భానుప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో గంగానంపేటలో ఉన్నటువంటి ముఠా కార్మికుల సమస్యల మీద పోరాడుతూ వారికి సహాయంగా ఉంటూ వచ్చింది. అదే సందర్భంలో ఒక కుటుంబంగా కలిసి అందరూ కూడా తెనాలి పట్టణంలో కార్మికుల సమస్యల కోసం అనేక మంది నాయకులతోటి కలిసికట్టుగా పోరాటాలు చేస్తూ వారి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. గతంలో కార్మిక సమస్యలు అంటే అనేక రోజుల పాటు ధర్నాలు, ఆందోళన చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్నో మార్పులు జరిగినాయి. జనతా వస్త్రాలు, రూపాయికి బియ్యం, ఈ విధంగా కార్మికులకి ఉపాధి హామీ, వారికి నివాసాలు, వారికి పెన్షన్లు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారితో ప్రారంభమై నేడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వరకు కూడా కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలు ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ వారి జీవితాల్లో విశేషమైన మార్పు రావడానికి కారణమైంది. ఈ సందర్భంలో ఆందోళన తగ్గినా కానీ వారి జీవితాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకా కొన్ని ప్రభుత్వాల నుంచి అందాల్సి ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్మికులకు తెలియటానికి కూడా వారిని తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత నాయకుల మీద కూడా ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలో తెనాలిలోని శ్రీ మహిత జూనియర్ కాలేజీ విద్యార్థులు వివిధ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించారని డైరెక్టర్లు కె రాజశేఖర్, కె స్వరూపరాణి తెలియజేశారు. పట్టణంలోని శ్రీ మహిత జూనియర్ కాలేజీలో బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. జూనియర్ ఇంటర్లో తమ విద్యార్థులు షేక్ జువేరియా అంజుమ్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు, బైపీసీలో మోహన వరలక్ష్మి 455 మార్కులకు 450 మార్కులు, ఎంఈసీలో షేక్ నఫీసా 500 మార్కులకు 490 మార్కులు సాధించారని రాజశేఖర్ తెలిపారు. సీనియర్ ఇంటర్ల ఎంపీసీలో డి నేహా దుర్గా 1000 మార్కులకు 988, బైపీసీలో ఎం మేరీ లావణ్య 984, ఎంఈసీలో కె స్నేహిత చౌదరి 984, సిఈసీలో టి కృష్ణేందు 1000 మార్కులకు 956 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను అభినందించిన వారిలో ప్రిన్సిపల్ ఎం హరిప్రసాద్, ఏవోలు విద్యాసాగర్, చిట్టిబాబు, అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారు. విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో శ్రీ మహితా జూనియర్ కాలేజ్ పేరుకు తగ్గట్టుగా మా ఆడపిల్లలందరూ మా క్యాంపస్ 2 బాయ్స్ని పూర్తిగా డామినేట్ చేసి బ్రహ్మాండమైనటువంటి మార్కులు సంపాదించారు. షేక్ జువారియా అంజుమ్ 470 మార్కులకి 466 మార్కులు వచ్చినాయి. గ్రీష్మశ్రీ 465 మార్క్స్ వచ్చినాయి. సమంత 465 మార్క్స్ వచ్చినాయి. బి ప్రవల్లిక 465 మార్క్స్ వచ్చినాయి. ఏ గీతిక 464, రోజ్ డయానా 464, ఏ మోనికా లక్ష్మి 464. తర్వాత బైపీసీలో ఏ మోహన వరలక్ష్మి అవుట్ ఆఫ్ 450 వచ్చినాయి. ఇంకా ఎంఈసీలో అయితే మొన్న 7గురిలో మా ఇద్దరు చిరంజీవులకి జే లిఖిత అవుట్ ఆఫ్ 500 492 వచ్చినాయి. అట్లాగే లక్ష్మీప్రియ 491 వచ్చినాయి అవుట్ ఆఫ్ 500.
అట్లాగే నఫీజా షేక్ నఫీజా సిఈసిలో అవుట్ ఆఫ్ 500 490 వచ్చినాయి. సీనియర్ విభాగానికి వద్దామండి. సీనియర్ విద్యార్థులు వచ్చేటప్పటికి డి నేహా దుర్గా 988 వచ్చినాయి అవుట్ ఆఫ్ 1000. రూపేష్ చంద్ర 987. సయ్యద్ హనీఫ్ బాషా 985 వచ్చినాయి. అట్లాగే 983, 981, 981, 981, 980 అబౌవ్ 980 మార్క్స్. ఆల్మోస్ట్ 36 స్టూడెంట్స్ ఉన్నారండి అబౌవ్ 950 మార్క్స్. అబౌవ్ 950 బైపీసీలో 8 స్టూడెంట్స్ ఉన్నారు. జూనియర్ విభాగంలో వచ్చేటప్పటికి అబౌవ్ 450 మార్క్స్ వచ్చిన వాళ్ళు 46 మంది ఉన్నారు. అట్లాగే బైపీసీలో జూనియర్స్లో అబౌవ్ 440 వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. అట్లాగే సీనియర్ బైపీసీ మేరీ లావణ్య 984 వచ్చినాయి. మంజూర్ షా 982 వచ్చినాయి. ఎంఈసీ లాస్ట్ టైం ఈ పాప బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చినాయి. అమ్మాయి సిఏ చదవబోతోంది. కే స్నేహిత 984 మార్క్స్ వచ్చినాయి. అలాగే సిఈసిలో కృష్ణేందు 966 మార్క్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో స్థానిక జేఎంజే మహిళా కాలేజీ విద్యార్థులను ఎంతో ప్రతిభను ప్రదర్శించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లీ తెలియజేశారు. స్థానిక జేఎంజే మహిళా కాలేజీ విద్యార్థులు ఇంటర్మీడియట్ లో చక్కని ప్రతిభతో అత్యధిక మార్కులు సాధించారని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత బుధవారం తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎన్ హనీషా 970 మార్కులు, కె తన్విత 955 మార్కులు, పి వైష్ణవి 940 మార్కులు, పి ప్రవళికన్ 946 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే ఇతర గ్రూపుల్లోనూ జూనియర్ ఇంటర్లోనూ తమ విద్యార్థులు మంచి మార్కులు సాధించారని వివరించారు. విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లీ అభినందించారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాల ఈ మార్చి నెలలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో విశేష ప్రతిభ కనపరిచింది. విద్యార్థులు ఉన్నత ఉత్తీర్ణత శాతము నమోదు చేయడంతో పాటు అనేక మంది 100% మార్కులు సంపాదించి డిస్టింక్షన్లు మరియు ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులై కళాశాలకు కీర్తి తీసుకుని వచ్చారు. ఈ విజయానికి విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావము, అలాగే తల్లిదండ్రుల సహకారము ప్రధాన కారణము. ఈ సంవత్సరము జేఎంజే కళాశాలలో BA, BCom, BSc డిగ్రీ కోర్సులతో పాటు BSc, BEd కోర్సు అందుబాటులో ఉన్నాయని తెలియజేయటానికి సంతోషిస్తున్నాము. మా కళాశాలలో మెరిట్ స్కాలర్షిప్స్, మెంటర్ మెంటీ సిస్టమ్, కెరియర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణలు విద్యార్థులకు అందిస్తున్నాము. అలాగే విశాలమైన తరగతి గదులు, ఆధునిక ల్యాబ్స్, సమృద్ధిగా పుస్తకాలతో కూడినటువంటి గ్రంథాలయము, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా సౌకర్యాలు, భద్రతతో కూడిన క్యాంపస్ వాతావరణము మరియు NSS, NCC సెమినార్లు, వర్క్షాపులు వంటి అనేక సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు వెంటనే అడ్మిషన్ల కోసం కళాశాలను సంప్రదించాలి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ఈ నెల 17వ తేదీన విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు శ్రీ హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు భూపాల వరదరాజులు వెల్లడించారు. ఇందులో పట్టణ పరిసరాల్లోని ప్రజలు పాల్గొనాలని సూచించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న విశ్వశాంతి మహాయజ్ఞం పోస్టర్ను శశి గ్రూప్ అధినేత శ్రీ హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు భూపాల వరదరాజులు ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. 17వ తేదీ ఉదయం 8 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో విశ్వశాంతి మహాయజ్ఞంలో జగదాంబ వారాహి సహిత భువనేశ్వరి సుదర్శన రుద్రహోమాలు జరుగుతాయని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పట్టణ పరిసరాల్లోని ఆర్యవైశ్య కుటుంబీకులు పాల్గొనాలని కోరారు. ప్రతి కుటుంబం నుండి అమ్మవారికి పసుపు, కుంకుమ, దోసడి బియ్యం, హోమగుండంలో సమిధలు సమర్పించి భాగస్వాములు కావాలన్నారు. గత జనవరిలో తెనాలి విచ్చేసిన దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సజ్జిదానంద స్వామీజీ శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రకృతి అనుకూలంగా ఉండదని దైవనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని సూచించారని గుర్తు చేసుకున్నారు. అందుచేతనే పట్టణ ప్రజలంతా ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలన్న భావనతో రాష్ట్రంలోని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న శ్రీ వాసవి దేవస్థానంలో విశ్వశాంతి మహాయజ్ఞం తలపెట్టినట్లు తెలిపారు. గతంలో 1,00,000 మందితో సామూహిక హనుమాన్ చాలీసాను నిర్వహించి గిన్నిస్ బుక్ లో నమోదైనట్లు గుర్తు చేశారు. ఈ కలియుగంలో భక్తికి మించినటువంటి అవకాశం ఇంకోటి ఏం లేదు. హిందూ మతంలో జన్మించాం,
మనకు కావాల్సింది చెడు చేయకూడదు అంటే, చెడు ప్రవర్తన కలిగి ఉండకూడదు అంటే అతనికి కావాల్సింది భగవంతుడి మీద భక్తి. భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తి చెడు చేయడు అనేది నా నమ్మకం. పరాభవనామ సంవత్సరంలో మన జనవరిలో మా గురుగారు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి గారు పెదరావురు ఇచ్చేసినప్పుడు వారు చెప్పడం జరిగింది, రాబోయే ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రపంచం అంతా కూడా ఈ సునామీలు, యుద్ధాలు అల్లకల్లోగా ఉంటుంది, వాతావరణం కూడా బాగుండదు. కాబట్టి ప్రజలందరూ కూడా దైవభక్తితో దైవ చింతనతో ఉండండి, మంచి చెయ్యండి. ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా భగవన్నామ స్మరణ, మీకు చేతైన మంత్రాన్ని ఆంజనేయుడిని పలకరించండి, లేకపోతే వెంకటేశ్వర స్వామి చేయండి, లేకపోతే ఏదైనా కానీ ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉండండి, అప్పుడే బాగుంటుందని చెప్పారు. ఆ సద్భావంతో ఈ యొక్క చైత్రమాసం అమావాస్య శుక్రవారం 17వ తేదీ ఉదయం 8 గంటలకి తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో విశ్వశాంతి మహాయజ్ఞం తలపెట్టాం. దీనిలో ఏంటంటే విశ్వశాంతి మహాయజ్ఞంలో ముఖ్యంగా చేయాల్సింది మరి జగదంబ వారాహి మాత, అట్లాగే భువనేశ్వరి సుదర్శన రుద్రహోమాలు. వీటి వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా సద్భావంతో స్నేహభావంతో ప్రేమపూర్వకంగా ఉండటానికి ఈ యాగం వర్తిస్తుందనే భావంతో పెట్టాం. అట్లానే తెనాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబం నుంచి కూడా మేము కోరుకుంటుంది, అమ్మవారికి పసుపు కుంకుమ దోషడి బియ్యం తెచ్చి అమ్మవారి పాదాల చెంత మీ చేతులతో తలంబ్రాల్లాగా ఉంచండి. దానివల్ల ఏంటి ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మనందరం ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగుండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ, అట్లానే ప్రతి కుటుంబం కూడా విచ్చేసి ఈ యాగంలో మీ చేత్తో సమిధలు అగ్నిహోత్రంలో సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేసి మీరందరూ కూడా ఈ యజ్ఞంలో భాగస్వామ్యులై, ఇది కేవలం ఒక వ్యక్తి కోసమో వరదరాల కోసమో కాదనేది గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం తలపెట్టింది తెనాలి పట్టణ ప్రజలందరూ ఆనందంతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలనే భావంతో చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కేవలం ఈ యాగంలో దేవాలయంలో పెట్టాం, వరదరాలు వైశ్యులకే చెప్తున్నాడు అనేటువంటి భావన కాదు. యజ్ఞయాగాదులనే చేసేటప్పుడు దీనికి కుల మతాలతో పని లేదు. మరి గురువుగారు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మరి ముస్లింస్ ఏంటి క్రిస్టియన్స్ కూడా వచ్చారు. ఫ్రాంక్ ఆయన 1,00,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణ, ఆ 1,00,000 గొంతులు నాసా వాళ్ళతో మాట్లాడి శాటిలైట్ ఉపగ్రహంలో ఉంచారు. దాని నిమిత్తం మమ్మల్ని అందరినీ 1,00,000 గొంతులు చాలీసా పారాయణ చేయించి అవి పంపమన్నారు. దానికి ఒక టీం వర్క్ చేసి మరి అందరితో స్కూల్స్కి వెళ్ళి ప్రతి స్కూల్లో కూడా పిల్లలతో పాడించాం. నేను కొన్ని స్కూల్స్కి వెళ్తే నిజంగా రోజు చాలా ముస్లిం పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా చక్కగా పాడారు. అమ్మ బొట్టు పెడతాను, స్వామివారి శాలువా వేస్తారంటే కూడా అట్లాగే అంకుల్ అన్నారు, అట్లాగే తాతయ్య అన్నారు. అంటే ఇక్కడ భావన మతం కులం ఏదనేది కాదు, కేవలం సద్భావన, సద్భవతి, స్నేహం, ప్రేమ, దీంతో జీవించండి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి భావంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ పరాభవనామ సంవత్సరం అంతా అంటే రాబోయే 27 ఏప్రిల్ వరకు మనందరం ఆనందదాయకంగా అంబేద్కర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను సత్కరించడం అభినందనీయమని ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి అన్నారు. అంబేద్కర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హోటల్ సామ్రాట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని నిర్వహించారు. ట్రస్ట్ కార్యదర్శి దుబా సందీప్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, కొల్లూరు మండలం తహసీల్దార్ పి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా గ్రూప్ 1 అధికారిగా ఎంపికైన అమృతలు స్పందన డాక్టరేట్ సాధించిన అసోసియేట్ ప్రొఫెసర్ మద్దాల జీవన్ అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ మధుర షారును సత్కరించారు. వారి సేవల్ని అభినందించారు. పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతిభావంతులు ఈ సత్కార గ్రహీతలని సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కన్నపర్తి అబ్రహం లింకన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బేతాల భూషణం, మన్నవ ప్రభాకర్, అక్కిదాసి కిరణ్ కుమార్, కట్టేవరపు దేవయ్య పాల్గొన్నారు.
మంచి పోస్ట్ కొట్టాలనే ఆలోచన మీద ఇప్పటికి కూడా నాకు తెలిసి అయితే రాంబాబు గారు రామసుబ్బమ్మ సాటిస్ఫాక్షన్ ఉన్నారని నేను అనుకోను. జనం అంతా సంతోషపడుతున్నారు, కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటిది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఒక 5-6 సంవత్సరాలు ఆమె కలెక్ట్ అవుతుంది, చిన్న వయసులోనే తీసుకొని మన మీద వచ్చింది. మాకు గర్వకారణం ఏంటంటే అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యుల యొక్క కుమార్తె, అంబేద్కర్ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు అమర్తలూరు రాంబాబు గారి యొక్క కుమార్తె, అలాగే కూచిపూడి మరి రామసుబ్బమ్మ కుమార్తె. అంటే ఎందుకు చెప్తానంటే కూచిపూడి అన్నని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మమ్మల్ని అందరూ కూడా ఆయన స్ఫూర్తి ఆయన యూనివర్సిటీలో చదివేటప్పుడు అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ చరిత్రను ఒక్కసారిగా మార్చేశాడు. అంతకుముందు 7 సంవత్సరాలు ఎవరో గెలిచేవాళ్ళు, ఒకే ఒకసారి దళితుడిగా మొట్టమొదట ఎస్సీ క్యాండిడేట్ గా యూనివర్సిటీ ప్రెసిడెంట్ చేసింది. పైగా ఇంకో గొప్ప విషయం కూడా ఏంటంటే నేను వైఎస్ఆర్ బాల తన పెళ్లి కూడాను నేను ఉన్నాను పేపర్లో. చాలా సందర్భాల్లో ఆ పిల్లోడు మిగిలిన చిల్లరమల్ల వ్యవహారాలు చేస్తుంటే పట్టుబట్టి చొక్కా పట్టుకుని కూర్చోబెట్టి చదివించినటువంటి రోజులు. పైగా ఇంకో గొప్ప విషయం కూడా ఏంటంటే నేను వైస్ ఛాన్సలర్గా ట్రై చేసుకునేటువంటి రోజుల్లో తెనాలి రూరల్ మండలం గ్రామం నందివెలుగులోని అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రూరల్ మండలం నందివెలుగు గ్రామం అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ జయంతి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల సహకారంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రేమ విందు చేశారు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నందివేలుగు అంబేద్కర్ నగర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ విగ్రహం పెట్టి 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ అంబేద్కర్ నగర్ ఉన్న ప్రజల సహకారంతో ప్రతి ఒక్క యూత్ సంఘ పెద్దలు అందరూ ఒక లేడీ అయితేమి మగ అందరూ ప్రతి ఒక్క రూపాయితో సందాలు ఇచ్చి చేసిన కార్యక్రమం ఇది. ఈ ప్రోగ్రాం మొత్తం ఈ నందివేలుగు అంబేద్కర్ నగర్ ప్రజల సహకారంతో చేసిందని ఈ సందర్భం నిలుస్తున్నా. ఇదే విధంగా దీన్ని పగలు ర్యాలీతో ఈ చుట్టుపక్కల కట్టివారం, కోపల్లి, గుడివాడ, అగ్రహారం, అర్తాట ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో అన్ని విగ్రహాలకి దండలేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఎవరు డబ్బులతో వాళ్ళు ఆయిల్ కొట్టుకొని స్వతంత్రంగా వచ్చి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల నాకు తెలిసి ఈ రూరల్ మండలంలో ఈ అంబేద్కర్ నగర్లో చేసినట్టుగా ఈ అంబేద్కర్ జయంతి ఈ చుట్టుపక్కల ఎక్కడ చేయలేదని నేను కించపడటం కాదు, అలా ఘనంగా చేసాం. అంబేద్కర్ అంటే అది ఇష్టం చేయాలని ఈత్ వారు నందివేలుగు అంబేద్కర్ ఈ గ్రామంలో మాకు ఈత్ వారు బాగా సహకరించారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అంబేద్కర్లా జాబులు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంటికి చదువు అనేది గొప్ప విశేషం. మాకు ఈ ర్యాలీలో ఎంతో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కాలనీలో విగ్రహ ఆవిష్కరణ జరిగి 10 సంవత్సరాలు జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సహకరించడానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఒక కులానికి నాయకుడు కాదని యావత్ భారత జాతికి నాయకుడని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ తెలిపారు. పట్న సుందరయ్య నగర్ డొంక రోడ్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి కృష్ణమోహన్, చిన్ని, తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుందరయ్య నగర్లో కల్లు రాజా, శెట్టి యోసబు, దాసిరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి ర్యాలీలో డొంక రోడ్లో గుమ్మడి సంపతి వర్మ మిత్రమండలి ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. కోగంటి రోహిత్ మాట్లాడుతూ అంటరానితనాన్ని, వివక్షతని ఎదుర్కొని ప్రపంచం ఆరాధించే నాయకునిగా అంబేద్కర్ ఎదిగారని, అందరూ చూపిన దారిలో కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో నడవాలని సూచించారు. గుమ్మడి సంపత్ వర్మ, దాసరి ప్రవీణ్, పల్లపాటి విజయ్, వింజమూరి యేసు, చెట్టి చెన్నరం, కల్లు వారిదే తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడ డొంక రోడ్లో కేక్ కటింగ్ మరియు వివిధ వేడుకల్లో పాల్గొనటం అందరితో కలిసి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్నతనం నుంచే కుల వివక్షత, అంటరానితనం ఎదుర్కొని దాన్ని రూపుమాపాలని
అవమానాలనే అవకాశాలుగా మలుచుకొని ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగిన నాయకుడు. ఆయన హిందూ చట్టంలో మార్పులు చేసి మహిళలకి సమాన హక్కులు, ఆస్తి హక్కులు కల్పించడంలో ఎంతో కృషి చేసి దాన్ని సాధించిన వ్యక్తి. అట్లాగే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకే ఒక రాజ్యాంగం ఉండాలని ఆయన భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా వివిధ దేశాలు తిరిగి అత్యున్నత రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని మనం డొంక రోడ్లో ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలో భారత రత్నగా ముద్దు బిడ్డగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క పుట్టినరోజుని ఐక్యరాజ్య సమితి ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా గుర్తించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క జాతికి నాయకుడు కాదు, ఈ దేశానికి నాయకుడు. ఆయన భారతదేశ రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ మొత్తం బరువంతా తానే తన భుజాల మీద వేసుకుని ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించారు. 7 సభ్యుల్లో ఎక్కువ బాధ్యత వారే తీసుకున్నారు. అంతేకాదు వాళ్ళు ఒక రాజ్యాంగ రచనే కాదు, ఈ దేశంలో స్త్రీలకి సమాన హక్కు కావాలని హిందూ కోడ్ బిల్లు ఆమోదించాలని చెప్పి వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లును ఆమోదించకపోతే తన యొక్క న్యాయశాఖ మంత్రిగా పదవి విరమణ చేశాడు. ఆయన రాజీనామా చేశాడు న్యాయశాఖకి. ఈ దేశంలో సగం మంది స్త్రీలుంటే వాళ్ళ కోసం, అదేవిధంగా ఓబీసీల కోసం, రిజర్వేషన్ కోసం కృషి చేశారు. అదేవిధంగా ఈ దేశంలో దాదాపుగా 3000 కులాలు, 2500 ఉపకులాలు ఉన్నాయి. ఈ ఎస్సీలు కులాలు దాదాపుగా 1109 కులాలు ఉన్నాయి. ఎస్టీలు 744 సుమారుగా ఉన్నాయి. ఇన్ని కులాలున్నా అందరి కోసం కృషి చేశారు. కానీ ఆయన ఏదో ఒక జాతి కోసమో లేకపోతే ఒక రిజర్వేషన్ కోసమో కాదు చేసింది, ఈ దేశంలో ప్రజలందరి కోసం కృషి చేశారు. కాబట్టి ఆయన అవమానాలు పడి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడున్న ఈ యూత్ అంతా జై భీమ్ అని చెప్తున్నారు. జై భీమ్ అంటే ఏంది? విజ్ఞానము వర్ధిల్లాలి, వివేకము వర్ధిల్లాలని అర్థం. అదేవిధంగా మీలో విజ్ఞానం వర్ధిల్లాలి, మీరందరూ బాగా చదువుకోవాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి. చదువు ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థానం తీసుకెళ్లేది. కాబట్టి మీరందరూ బాగా చదువుకుని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీన విశ్వశాంతి మహాయజ్ఞం. పట్టణ ప్రజల ఆరోగ్యం, ఆనందం కోసం నిర్వహించే యజ్ఞంలో పసుపు, కుంకుమ, దోసడి బియ్యంతో అందరూ భాగస్వాములు కావాలి. శ్రీ హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు ఉప్పాల వరదరాజులు వినతి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో పట్టణంలోని విద్యా సంస్థల జయకేతనం. రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు అభినందనలు. తెనాలిలో నిషేధిత మాదక ద్రవ్యాల కలకలం. MDMA మాదక ద్రవ్యంతో సహా 3 యువకులను అరెస్టు చేసిన 3 టౌన్ పోలీసులు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.